అందరికీ నమస్తే. ఐఎమ్ కే అనిల్ రెడ్డి, జేఎల్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కాచిగూడ. Today, as part of the second year political science, we are going to study about the 11th chapter and the third topic, that is non-alignment movement. Okay, India and non-alignment movement. So, India played a crucial role as far as non-alignment countries are concerned. Non-alignment started with India as one of the founding members, as you all know. So, India played a crucial role in the international affairs with the help of the non-alignment. So, non-alignment, first it started with certain conferences with heads of the states and heads of the government. And thereafter, the first NAM conference or summit was held at Belgrade in the year 1961. So, the term non-alignment was first used by B.K. Krishnamenon in the year 1953 in UN General Assembly. While speaking in UN General Assembly, he used this term called non-alignment. And thereafter, again it was used by Jawaharlal Nehru during his speech in Colombo, Sri Lanka, and he has popularized this term called non-alignment. Non-alignment had laid its foundation stone during the Afro-Asian Conference, which was held at Bandung in the year 1955. So, first we need to understand what is non-alignment. Non-alignment is nothing but it is a policy which tells us about not to align with any of the two power blocks or any of the military alliances. That means at that point of time, you all know there was a Cold War that was in existence between two power blocks. So, NAM has taken a stand that not to align with any of the two power blocks. Either support USA or USSR. This is not the stand. NAM is a separate group which helped the third world countries, okay, to keep away from these two power blocks. So, who has started the NAM? NAM was started by several leaders like Jawaharlal Nehru, who belongs to India, Marshal Tito, Yugoslavia, and Abdul Nasser, he belongs to Egypt, okay, and Sukarno, he belongs to Indonesia, and Nkrumah from Ghana. So, all these leaders will be considered as the founding, okay, members of the non-alignment movement. ఈ రోజు క్లాస్ లో మనము అలీన విధానం గురించి తెలుసుకుందాం. ఓకే, భారతదేశము మరియు అలీన ఉద్యమం గురించి ఈ రోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. అలీన ఉద్యమం ద్వారా భారతదేశం అనేది మూడో ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక చుక్కాని లాగా భారతదేశం అనేది వ్యవహరించింది అంతర్జాతీయ అంశాలలో అని మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క అలీన విధానం అనేది మరింతగా అభివృద్ధి చెందడానికి భారతదేశం ఎంతగానో తన యొక్క తోడ్పాటును కూడా అందించిందని మనము చెప్పుకోవచ్చు. ఈ అలీన విధానం అనేది అనేక అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించింది. ఓకే, వివిధ దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులతో కావచ్చు, ప్రభుత్వ అధినేతలతో కావచ్చు, ఇలా అనేక సమావేశాలని అలీన విధానం అనేది నిర్వహించడం జరిగింది. నిర్వహించిన తర్వాత మొట్టమొదటి సమావేశం అనేది బెల్గ్రేడ్ లో 1961 సంవత్సరంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ అలీన విధానం నాన్ అలైన్మెంట్ అనే పదాన్ని బికే కృష్ణమీనన్ అనే అతను మొట్టమొదటిసారిగా యుఎన్ జనరల్ అసెంబ్లీలో, అంటే ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభలో మొట్టమొదటిసారిగా 1953 సంవత్సరంలో అతని పదాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత అలీన విధానం గురించి ప్రస్తావిస్తూ ఇదే మాటను మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ తన యొక్క కొలంబో ఉపన్యాసంలో ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తర్వాత
ఈ యొక్క అలీన విధానం అనేది ఏర్పాటు చేయాలి, ఒక అలీన ఉద్యమాన్ని తీసుకురావాలనేది మొట్టమొదటిసారిగా ఆఫ్రో ఏషియన్, ఓకే, ఏషియా ఆఫ్రికా సమావేశాలకు సంబంధించి బాండుంగ్ లో ఈ యొక్క సమావేశం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అసలు ఈ అలీన విధానం అంటే ఏంటిది అనేది మనము అర్థం చేసుకోవాలి. అలీన విధానం అంటే అప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భంలో మనకి రెండు అగ్రదేశాలు ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఏ దేశానికి మద్దతు తెలపకుండా, ఏ ఒక్క సైనిక కూటమికి మద్దతు తెలపకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లడమే అలీన విధానంగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మూడో ప్రపంచ దేశాలకు బాగా ఉపయోగపడినటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. దీన్ని ప్రారంభించినటువంటి నాయకులు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టీటో, సుకర్నో, నిక్రోమా మరియు అబ్దుల్ నాసర్. వీళ్ళందరూ కలిసి దీన్ని స్థాపించడం అనేది జరిగింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ NAM. Okay, NAM has certain specific objectives. First is peace and disarmament. Secondly, right to self-determination. It is a right of all the people. Thirdly, racial equality, okay, is a right for each and every person. Attaining economic equality, and it also says it opposes cultural domination and cultural imperialism, and finally it supports internationalism. That means NAM in its objectives clearly is stating that it wants a peaceful world. It is supporting the right to self-determination for each and every nation that is aspiring. That means it is totally opposing the colonial rule, and it also opposes the racial discrimination, racial equality. It is talking about racial equality and attaining economic equality. It also opposes the cultural domination and cultural imperialism that some countries were practicing. It totally opposes them, and it is supporting the internationalism. Okay, whatever has to be taken place that should benefit the entire world. So these are certain objectives that are mentioned as far as NAM is concerned. అలీన విధానానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలని నిర్దేశించుకొని ఇది ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే శాంతి మరియు నిరాయుధీకరణ, ఆయుధాలు ఉపయోగించకుండా నిరాయుధీకరణ వైపు అడుగులు వేయాలని, ప్రపంచం మొత్తం కూడా శాంతియుత పరిస్థితులు నెలకొలాని అని మొట్టమొదటిగా ఆశించింది NAM గా మనం చెప్పవచ్చు. ఇక రెండో అంశం విషయానికి వచ్చినప్పుడు స్వయం నిర్ణయాధికారం అనేది ప్రతి ఒక్కరి హక్కుగా ఇది సూచించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా ఉండాలి అనే అంశాన్ని మనకి NAM యొక్క లక్ష్యాలను బట్టి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మూడో అంశం వచ్చేసేసి జాతి వివక్షతను, వర్ణ వివక్షతను, వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ జాతి పట్ల అందరికి కూడా సమానత్వం అనేది ఉండాలనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. అలానే ఆర్థిక సమానత్వాన్ని సాధించాలని ఇది సూచించడం అనేది జరుగుతుంది. అలానే ఏదైతే సాంస్కృతిక ఆధిపత్యం, సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో వీటిని కూడా ఇది పూర్తిగా వ్యతిరేకిస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఇది అంతర్జాతీయవాదానికి మద్దతు తెలుపుతుంది. అంటే ప్రపంచం అంతా ఒకే విధంగా ఐక్యంగా ఉండాలనే అంశాన్ని ఓకే అలీన విధానం అనేది మనకి తెలియపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద NAM summits. So far NAM has been one of the largest members group after UNO. Okay, so it is the largest group after UNO. So India has propagated an idealism by not joining any of the two power blocks. So that we have mentioned before itself. That means the stand of the NAM itself is that not to align with any of the power blocks. So taking this as an inspiration, many of the countries came out and started supporting NAM, and they have taken membership in NAM.
So far in NAM, we have seen 120 countries. There are 120 countries at present who are part of the NAM group. Okay. So the first NAM summit was held at Belgrade in the year 1961, where 25 nation states have taken part. Thereafter, very recently, in 2012, there was a 16th NAM summit which was held in Tehran. Then 17th NAM summit took place in Caracas, Venezuela. And 18th, the very recent one, 18th NAM summit that took place in the year 2019 at Baku, Azerbaijan. So, in 2019 summit, we have seen the participation of 120 countries. Okay, 120 countries has taken part in the recently held NAM summit. Okay, so therefore, there are 120 nation states which are the part of the non-alignment movement. అలీన విధానం యొక్క శిఖరాగ్ర సమావేశాల విషయానికి వస్తే, అలీన విధానంలో ప్రస్తుతం అలీన ఉద్యమంలో ప్రస్తుతం మనకి 120 దేశాలు అనేవి సభ్య దేశాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఐక్యరాజ్య సమితి తర్వాత అతిపెద్ద సమూహంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కువ దేశాలు ఉన్నటువంటి సంస్థ ఐక్యరాజ్య సమితి. కానీ దాని తర్వాత ఎక్కువ దేశాలు ఉన్నటువంటిది ఏంటిది అంటే మనకి ఈ యొక్క అలీన విధానంలోనే, అలీన ఉద్యమంలోనే ఈ యొక్క 120 దేశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, భారతదేశం అనేది ఒక ఆదర్శంగా మూడో ప్రపంచ దేశాలకు నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఏ యొక్క కూటమిలో కూడా చేరకుండా ఒక ప్రత్యేక విధానాన్ని ఇది రూపొందించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇది ఆదర్శంగా నిలిచిందని మనము చెప్పుకోవడం జరిగింది. సో అలీన విధానంలో ఇప్పుడు ప్రస్తుతానికి 120 దేశాలు అనేవి ఉన్నాయి. అలీన ఉద్యమం సంబంధించి శిఖరాగ్ర సమావేశాలు అనేవి ఇప్పటి వరకు 18 సమావేశాలు జరిగాయి. మొట్టమొదటి సమావేశం అనేది బెల్గ్రేడ్ లో 1961 సంవత్సరంలో జరిగింది. అందులో 25 దేశాలు పాల్పంచుకున్నాయి. ఆ సమావేశానికి 25 దేశాలు హాజరయ్యాయని చెప్పుకోవచ్చు. తర్వాతి కాలంలో 2012 సంవత్సరంలో 16వ అలీన విధానం సంబంధించి శిఖరాగ్ర సమావేశంలో టెహరాన్ లో జరిగింది. తర్వాత 17వ అలీన శిఖరాగ్ర సమావేశం అనేది 2015-16 కాలంలో జరిగింది. ఇది వెనజులా కార్కాస్ లో జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో జరిగినటువంటి సమావేశం 2019 సంవత్సరంలో జరిగింది. దీంట్లో ఇది అజర్బైజాన్ బాకు అనే ప్లేస్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో 120 దేశాలు ఓకే భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. అయితే మనం కూడా ఒకసారి నామ్ సమిట్ ని హోస్ట్ చేశాము, అది 1983 లో. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ నామ్. సో యాజ్ వి డిస్కస్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్, ఫీచర్స్ ఆల్సో లుక్స్ as similar. Firstly, it opposed the Cold War and the alliance of two power blocks. Okay, he had totally opposed the Cold War which is taking place. Okay, and also the two power blocks which are existing at that point of time, that is USA and USSR. Secondly, NAM says to act independently in the international affairs. It wants to be independent. Each and every country needs to be independent. That means each and every country has to achieve self-determination. It says each and every country should have independence in as far as international relations are concerned, international affairs are concerned. Thirdly, it presents the independent view of the world. That means it says in the world, whatever the countries are existing, they should be independent. Okay, they should not depend upon any alliance or any power block. There should not be any domination of the countries. Fourthly, it is talking about the decisions should be based on national interest. National interest means each and every country will have their own interest. So
decisions should happen in each and every country based on their national interest itself. Okay, they should think of their country first. Okay, and fifthly, it is saying about the maintenance of peace and security. Okay, to secure peace and security in the entire world, in the international affairs or in the international relations, it is talking about the maintenance of peace and security. Then sixthly, it has opposed the balance of power. That means the two military alliances which are existing at that point of time. Okay, it want to remain away from the two power blocks. And finally, it is clearly stating that economic development is the primary goal of the NAM. Okay, the primary goal of the NAM, non-alignment movement, is to achieve economic development in all the countries. మనకి అలీన విధానం విషయానికి వచ్చినప్పుడు, దాని యొక్క లక్ష్యాల విషయానికి వచ్చినప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏవైతే లక్ష్యాలు గురించి చెప్పుకున్నామో లక్షణాలు కూడా అదే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో లక్షణాలు అనేవి అనేకమైనటువంటి లక్షణాలు అలీన విధానంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది మొదటగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని, తర్వాత ఏవైతే సైనిక కూటములు ఉన్నాయో వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, సైనిక కూటములు అంటే యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని, తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటములను అది పూర్తిగా వ్యతిరేకించింది. అంటే వారి యొక్క ఆధిపత్య ధోరణి అనేది పూర్తిగా ఇది వ్యతిరేకిస్తుంది అని చెప్పొచ్చు. ఇక రెండో విషయానికి వస్తే, ప్రతి దేశం కూడా స్వతంత్రాన్ని కలిగి ఉండాలి. ఓకే, స్వతంత్రాన్ని కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్క దేశం యొక్క హక్కుగా ఇది పేర్కొనడం అనేది జరిగింది. అంటే అంతర్జాతీయ సంబంధాల విషయానికి సంబంధించి ప్రతి ఒక్క దేశం కూడా స్వతంత్రంగా ఉండాలని ఇది సూచించడం జరిగింది. ఇక మూడో అంశం విషయానికి వచ్చినప్పుడు, అలీన విధానం అనేది ఒక ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక స్వాతంత్ర దృక్కోణంలో చూడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక నాలుగో అంశాన్ని విషయానికి వచ్చినప్పుడు, నిర్ణయాలు ఏవైతే ప్రతి దేశం కూడా తీసుకుంటుందో అవి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీసుకోవాలని ఇది సూచిస్తుంది. అంటే ఏ దేశానికి ఆ దేశం ఖచ్చితంగా కొన్ని జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు అనేవి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఐదో అంశం విషయానికి వచ్చినప్పుడు, శాంతి భద్రతలను కాపాడేటువంటి అంశంలో కూడా ఇది చాలా ప్రాధాన్యత అనేది ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతియుత పరిస్థితులు నెలకొలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు. ఇక ఆరో అంశం విషయానికి వస్తే, ఏవైతే ప్రాబల్య సమతుల్య దేశాలు ఉంటాయో వాటికి దూరంగా, అంటే ఏవైతే సైనిక కూటములు ఏర్పాటు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి అటువంటి వాటికి దూరంగా ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే, ప్రతి దేశం కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలి అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందుకనే ఆర్థిక అభివృద్ధికి ఇది ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందని మనము చెప్పుకోవచ్చు. Now let's talk about the contribution of NAM. So NAM, as you all know, has been functioning since several decades. So since its inception, it has been contributing immensely to the world countries. Firstly, it has opposed the Cold War. Okay, and it also opposed and totally it has asked for the abolition of the colonial rule. Okay, it has opposed the Cold War, it has opposed the colonial rule and supported the people who are fighting for the national self-determination or independence. So with this, what happened? Many of the countries were decolonized. Many of the countries got independence. Secondly, to talk about non-alignment also contributed to the end of the Cold War, and it also ended the bipolar world which was existing between USA and USSR. Okay,
and many of the countries in Asia, Africa and Latin America became independent countries. Thirdly, many of the countries, in many a times there was a arms race between the countries. So it has brought awareness on the use of arms, okay, and arms race, whether it is traditional or nuclear weapons. So therefore the use of arms also has gradually came down. Fourthly, to talk about NAM, many of the countries, especially NAM countries, have received economic aid and assistance from the, okay, those two power blocks, both USA and USSR. Fifthly, it has propagated the principles of equality and justice in the, okay, international affairs to make more democratic. Because since many years, okay, there was a domination of European countries. So it was Eurocentric politics that was going on in the international arena. But this NAM has propagated the principles of equality and justice, okay, to bring the participation of more and more countries. Sixthly, to talk about, it has supported the new international economic order based on the international equality, international political equality and economic equality. Okay, so with this, all countries can be equal. Then it also made certain efforts to bring in the North-South dialogue. That means the discussion between developing countries and developed countries. And also it has assured the South-South dialogue. South-South dialogue means the cooperation between the developing nations. Okay. And finally, it has also made certain efforts to bring the new world information and communication order in the international relations. సో మనకి అలీన విధానం అనేది అనేక విధాలుగా తోడ్పడిందని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఇది పనిచేస్తుంది కాబట్టి అనేక విధాలుగా ప్రపంచం వ్యాప్తంగా కూడా అనేక మార్పులకి కారణమైందని కూడా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలి అంటే ఇది పూర్తి స్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధం, తర్వాత వలసవాదం నిర్వహిస్తున్నటువంటి దేశాలను పూర్తిగా వ్యతిరేకించిందని మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ వలసవాదాన్ని వ్యతిరేకించడం ద్వారా అనేక దేశాలు ఏవైతే స్వతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నాయో వారికి మద్దతుగా నిలిచి అనేక దేశాలకు స్వతంత్రం లభించడంలో న్యామ్ తన యొక్క పాత్రను పోషించిందని చెప్పుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే అలీన విధానం అనేది అనేక దేశాల స్వతంత్రంలో రావడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. అదే విధంగా ద్విధ్రువ విధానం కూడా అంతమయ్యే విధంగా, ఓకే, చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. దాంతో ప్రచ్ఛన్న యుద్ధం కూడా, ఓకే, ముగిసిందని మనము చెప్పుకోవచ్చు. ఇక మూడో అంశం విషయానికి వస్తే చాలా దేశాల పట్ల, ఓకే, చాలా దేశాలు ఏవైతే ఆయుధాలు ఉపయోగిస్తున్నాయో ఆ ఆయుధ పోటీ వల్ల జరిగేటువంటి నష్టాలను వివరించగలిగింది. అవి సాంప్రదాయకమైనటువంటి ఆయుధాలు కావచ్చు లేదా అణు ఆయుధాలు కావచ్చు. వీటి వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను కూడా ఇది పూర్తిగా వ్యతిరేకించిందని మనము చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో అంశం విషయానికి వస్తే అలీన విధానంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కొంత సహాయాన్ని ఏవైతే ఈ రెండు కూటమిలకు సంబంధించినటువంటి దేశాల నుంచి పొందగలిగాయని మనము చెప్పుకోవచ్చు. ఐదో అంశాన్ని విషయానికి వస్తే అప్పటి వరకు యూరోప్ కేంద్రంగా జరిగేటువంటి రాజకీయ వ్యవస్థని ఏవైతే సమానత్వం, న్యాయం అనే సూత్రాల ద్వారా కొంత ప్రజాస్వామీకరించడానికి న్యాయం అనేది ప్రయత్నించింది, అలీన విధానం అనేది ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఆరో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే నూతన ప్రపంచ విధానాన్ని, ఆర్థిక విధానాన్ని తీసుకురావాలని ఎంతగానో కృషి చేసింది. అలానే అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాల మధ్య ఒక ఉత్తర దక్షిణ సంభాషణని కూడా ఇది ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అలానే ఏదైతే దేశాల మధ్య జరుగుతున్నటువంటి
ఆ ఏవైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య జరిగేటువంటి సంభాషణలకు కూడా ఇది సహకారానికి కూడా అవకాశం ఇచ్చిందని మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ నో అబౌట్ ద రిలవెన్స్ ఆఫ్ NAM. Many of the scholars felt that NAM is not relevant as the Cold War and the bipolar politics has ended. But the foreign ministers who met at Accra in the year 1991 September, they have released a 22-page document in which they said the world is in transition from diminishing confrontation to increasing cooperation. So that was the statement made by the all foreign states. Now NAM states have to concentrate on many of the problems that third world countries are facing, like poverty, hunger, illiteracy, and they also have to concentrate on the role of third world nations in the international trade. So these are certain problems that NAM is facing currently today. So they have to concentrate to continue this movement. As I mentioned, hunger, poverty, malnutrition, illiteracy, world trade, or international trade, and the role of third world nations. మనకి అలీన విధానం అనేది ఇప్పుడు అనుగుణంగా ఉందా లేదా, దాని యొక్క అనుగుణ్యత గురించి అనేక ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. ఎందుకంటే ద్విధ్రువ విధానం అనేది అంతమైపోయింది, ప్రచ్ఛన్న యుద్ధం కూడా ముగిసింది. సో కాబట్టి NAM ఏవైతే అలీన విధానం ఏవైతే లక్ష్యాలు పెట్టుకొని ముందుకొచ్చిందో అదంతా కూడా పూర్తయిపోయిందని చాలా మంది కూడా భావించడం జరిగింది. అయితే మనకి NAM కి సంబంధించినటువంటి దేశాల యొక్క విదేశాంగ మంత్రులు ఆక్రా, ఇది ఘనాలో ఉంది, 1991 సంవత్సరంలో వాళ్ళు సెప్టెంబర్ లో సమావేశమై ఒక 22 పేజీల ప్రకటనని విడుదల చేయడం అనేది జరిగింది. అంటే మారుతున్నటువంటి ప్రపంచం అనేది ఇప్పుడు సహకారం వైపుగా అడుగులు వేస్తుంది, తగ్గుతున్నటువంటి సంఘర్షణ నుండి పెరుగుతున్నటువంటి సహకారం వైపు అడుగులు వేస్తుంది అనే అంశాన్ని వీళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. అలీన విధానం అనేది కొన్ని అంశాలను స్పష్టంగా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆకలి కావచ్చు, పేదరికం కావచ్చు, పౌష్టికాహార విషయం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, తర్వాత మూడో ప్రపంచ దేశాల యొక్క పాత్ర అంతర్జాతీయ వ్యాపారంలో, వర్తక వ్యాపారంలో దాని యొక్క పాత్ర గురించి కూడా అనేక అంశాలు ఇలా ఉన్నాయి. కాబట్టి NAM అనేది దానిపైన దృష్టి పెడితే అనేక అంశాలను ఇంకా సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫ్యూచర్ విజన్ ఆఫ్ ద NAM. So NAM future is very simple. If it has to continue as a largest group, if it has to maintain its own its own identity in the international relations, first it has to concentrate on reforming the UNO. There should be improvement in the South-South cooperation, and there should be also to reform itself and continue the movement. It has to stick to the principles and objectives which it has laid, and it has to create a platform where the countries can bargain with each other, and it has to fight for the equality of the world. మనకి అలీన విధానం విషయానికి వస్తే భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఆలోచించుకున్నప్పుడు తన ఉనికిని కొనసాగించాలి అంటే ఫస్ట్ ఐక్యరాజ్య సమితిలో కొన్ని మార్పులు తీసుకురావాలి. అలానే ఏవైతే దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయి వారి మధ్య సహకారం కోసం కృషి చేయాలి. న్యాయబద్ధమైనటువంటి ప్రపంచ దేశాల మధ్య ప్రపంచం కోసం, అంటే న్యాయబద్ధమైనటువంటి ప్రపంచం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. అలానే దీంట్లో కూడా అలీన ఉద్యమంలో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి ఏవైతే దానికి సంబంధించిన మూల సూత్రాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, వాటికి కట్టుబడి ఉండి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బేరసారాలు జరుపుకునేందుకు అవకాశం కూడా అలీన విధానం అనేది కల్పించాలి. సో దిస్ ఈస్ అబౌట్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. థ్యాంక్ యూ.